సైనికులే ముద్దు అబ్బలటకే ముద్దు అబ్బలటకే ముద్దు అబ్బలటకే ముద్దు అబ్బలటకే ముద్దు సైనికులే ముద్దు సైనికులే ముద్దు అబ్బలటకే ముద్దు వందే మాతరం. నా పేరు శుభాన్ షేక్ అండి, విశాఖపట్నం. నేను ఒక కాశ్మీర్ యుద్ధంలో నా కుడి చేతిని పోగొట్టుకున్న ఒక సోల్జర్ని. దేశం కోసం అంకితం చేసుకున్నాను నా కుడి చేతిని. అయితే మనకి ఆగస్ట్ 15, జనవరి 26 ఎలా మనం గొప్ప వైభవంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈ దుఃఖం ఈ ఫిబ్రవరి 14 ఈ బ్లాక్ డేని కూడా అంతే ఒక నివాళులు అర్పిస్తూ అంత గొప్పగా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేయవలసిందిగా ప్రతి స్కూల్స్కి మీడియా వారిని కోరుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్స్కి, ప్రభుత్వాలకి మేము ఎవరికి కనీసం చెప్పలేము. మీడియా ద్వారా ప్రతి విషయం కూడా ప్రతి పల్లెటూరికి, ప్రతి సిటీకి, పట్టణంకి కూడా చెందుతుంది. అలానే మీరు మాకు సహకరించి ఈ యొక్క మెసేజ్, డాక్టర్ గారు చెప్పిన మెసేజ్, సారు కిషోర్ గారు చెప్పిన మెసేజ్, భాను గారు చెప్పిన మెసేజ్, ఇవన్నీ కూడా ఒక సమూహంగా చేర్చి ఇది ఒక అవేర్నెస్గా ఒక మండలంలో కానీ, జిల్లాలో కానీ, ఒక రాష్ట్రంలోనే కాదు దేశం అంతటా కూడా ఇది అందరికీ ఒక అవేర్నెస్గా చేకూరాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై. నా పేరు వినోద్ బాలు. ప్రాణం గొప్పదా, స్వేచ్ఛ గొప్పదా అంటే స్వేచ్ఛతో కూడిన ప్రాణం మాత్రమే గొప్పది. అలాంటి స్వేచ్ఛను మనకు అందించడానికి దేశ అంచుల్లో మన జీవితాలకు కంచెలుగా మారుతూ సరిగ్గా 2019వ సంవత్సరంలో ఇదే రోజు 3:15 44 మంది వీర సైనికుల్ని మనం కోల్పోవడం జరిగింది. ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే మనం మాత్రం మన దేశమాత పెద్ద కొడుకులైనటువంటి వీర సైనికులను కోల్పోయిన దినంగా, ఒక దుర్దినంగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. దానికి చిహ్నంగా అంటే పాకిస్తాన్ బాల్యం నుంచే ఉగ్రవాదాన్ని పెంచితే మన బాల్యం నుంచే దేశభక్తిని నింపే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో అలాగే కాలేజీ యాజమాన్యాల సహకారంతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా ఆ సైనికులను స్మరించుకోవడం మన కనీస ధర్మాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబు చేతి ట్రాఫిక్ ఆపండి మీరు. పదండి అలాగా. చెప్పండి నీకు మీరు ముందు నడవండి. చెప్పండి ఇక్కడ ఏమి కాలేజ్ వైపు నుంచి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి రావట్లేదు, యూత్ వైపు నుంచి వస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంత పుల్వామా అటాక్ జరిగింది అండ్ ఇట్స్ వెరీ సారోఫుల్ అండ్ మౌన్ఫుల్. బట్ నేనేం చెప్తానంటే వాళ్ళ కోసం సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ వాళ్ళ కోసం ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఎవరు చేయలేరు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ వాళ్ళ గురించి మీరు లైక్ సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ అందులోని 99% మీరు వాళ్ళ కోసం హ్యాపీగా, వాళ్ళ కోసం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దట్ యా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేరు. సోల్జర్స్ అనేది వాళ్ళు నేషన్ కోసం ఏదైనా చేసేస్తారు. దే కెన్ డిస్ట్రాయ్, దే కెన్ ప్రొటెక్ట్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద నేషన్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఈచ్ వన్ ఆఫ్ us who are coming here
seeing the video and also to each one of us standing over here. నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాను for coming here, and also to the sirs who have allowed us, and thank you very much. To every youth I'm giving one message that please stand by the side of the soldiers, protect them, every time be proud of them. That's it. Thank you. భారత్ మాతా